కాళేశ్వరం ప్రాజెక్టులో సిరిసిల్లకు 1,08,000 ఎకరాలకు నీళ్లు రావాలి. వస్తుంది ఎంతయ్యా అంటే సిగ్గు అనిపిస్తుంది, 480 ఎకరాలకు వస్తుంది నీళ్ళు. 1,08,000 ఎకరాలకు కాళేశ్వరంలో నీళ్ళు రావాలి. సిరిసిల్ల నియోజకవర్గంలో వస్తుంది ఎంత అంటే 480 ఎకరాలకు వస్తుంది. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు సిరిసిల్ల పొలాలకు నీళ్లు మలుపుకోలేకపోయినరో ప్రజలకు జవాబు చెప్పాలి. అదే వేములవాడలో 1,15,000 ఎకరాలకు రావాలి, 30,000 ఎకరాల కాడ వేములవాడలో వస్తున్నది. అంటే ఇంకా 77 ఎకరాలకు రావాలి, 77,000 ఎకరాలకు నీళ్లు రావాలి. వీటి మీద కూడా తెలంగాణ రక్షణ సేన కొట్లాడుతుంది, రైతన్నలకు నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. మరి సిరిసిల్ల అంటేనే అగ్గిపేటలో చీరను నేసిన మా నేతన్నల జిల్లా. మేమందరం గర్వంగా ప్రపంచవ్యాప్తంగా ఎలిజబెత్ రాణి దగ్గర కూడా మన పేరు నిలబెట్టినటువంటి జిల్లా సిరిసిల్ల జిల్లా. ఆ నేతలకు మా పద్మశాలి ముద్దు బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్కారం చేసుకుంటున్నా. మరి అప్పుడు కేటీఆర్ గారు నేను ప్రతి సోమవారం చేనేత వేసుకుంటా, ప్రతి మంగళవారం చేనేత వేసుకుంటా అని చెప్పి సాంచలు కట్టిస్తా అన్నాడు. వచ్చే ప్రయత్నం చేసి కొంతవరకు అది జరిగింది. కానీ ఇవాళ ఏదైతే షెడ్లు కట్టించిందో అక్కడ ప్రతి షెడ్డుకి ఓన్ యువర్ లూమ్ అనేటటువంటి పథకం పెట్టింది. ప్రతి షెడ్డుకు సాంచ బిగించుంటే ఇవాళ చేనేత అన్న ఎవరైతే నేతన్న ఎవరైతే కూలీగా ఉన్నాడో ఆయన ఓనర్ అయ్యేటోడు, కానీ బిగించలే. దాంతో ఏమైంది, ఇవాళ మొత్తం వడ్ల బస్తాలన్నీ కూడా షెడ్లలో దాస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో కంపెనీల దగ్గర వేసుకున్నాడు తప్పితే వాళ్ళకైతే ఓనర్షిప్ రాలేదు, వాళ్ళకైతే ఇంకా ఆదాయం వస్తలేదు. అప్పుడు అట్లా పరిస్థితి ఉండేదంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఆయనతో ఉన్న యాన్ డిపోను కూడా సిరిసిల్లకెళ్ళి తీసుకుపోయిన వేములవాడలో పెట్టింది. కార్మికులు ఇక్కడ ఉంటారు, నేషటోళ్ళు ఇక్కడ ఉంటారు, మగ్గాలు ఇక్కడ ఉంటాయి, యాన్ డిపో తీసుకుపోయి వేములవాడలో పెట్టింది. వేములవాడలో ఒకవేళ నేషటోళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ అక్కడ ఎవరు లేరు, తీసుకుపోయి రాజకీయం కోసం అక్కడ పెట్టుకున్నారు. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, పరిపాలన సిరిసిల్లలో కంప్లీట్గా గాడి తప్పి ఉన్నది. రోడ్ల నుంచి మొదలు పెడితే, నీళ్ళ నుంచి మొదలు పెడితే, కరెంటు నుంచి మొదలు పెడితే, ఎరువుల నుంచి మొదలు పెడితే అన్నిటికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలకు రావాల్సిన 25,000 నెలకు కావచ్చు. మరి మా అక్కలు బాగా చూస్తారు, బంగారం తలతల మెరుస్తుంది. ఇచ్చిందా అమ్మ రేవంత్ రెడ్డి మీకు తెల్లం బంగారం ఇచ్చిందా? కళ్యాణ లక్ష్మితోని 2,500 ఇచ్చిందా? గట్టి చెప్పాలి, ఇచ్చిందా? ఇవ్వలే కదా. పెన్షన్ పెంచిందా? ముసలమ్మలకి భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడా? ఒంటరి మహిళలకు ఇస్తున్నాడా? వికలాంగులకు పెంచిందా పెన్షన్? చదువుకున్న విద్యార్థులకు 1,00,000 రూపాయలు వస్తున్నాయా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? రాలేవా? మరి ఏం చేద్దాం మీరు రేవంత్ రెడ్డి? యుద్ధం చేసిరేనా? సిద్ధంగా ఉన్నారా అందరూ? పక్కనా? నాకు మా అన్నల మీద నమ్మకం లేదు. మా ఆడవాళ్ళు చెప్పాలి 2,500 నెలకు ఇవ్వాలి అని అంటే మనం తయారున్నారా? సిరిసిల్ల వాళ్ళు ఈడ మీటింగ్ పెడతాము, ఓన్లీ లేడీస్ 2,500 మాకు ఇవ్వాలని. ఆడపిల్లలు స్టూడెంట్స్ మా స్కూటీలు మాకు కావాలని మీటింగ్ పెడదామా? పక్కా ముచ్చట్నా? నెక్స్ట్ టైం ఓకేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక పక్క రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయాలి, ఇంకో పక్క మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వీకెండ్ ఎమ్మెల్యే గారు, ఆయనను రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి కూడా మీరే సిద్ధం చేయాలి. ఎందుకంటే ఆయన బంద్ పెట్టి నువ్వు యుద్ధం చేసుడు. పవన్ కళ్యాణ్ అనే టైం ఆయన వచ్చి మాట్లాడితే కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనీసం ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. తెలంగాణ తల్లి బొమ్మ మాడిస్తే కూడా ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెంపుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. అందుకే టీఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ ఇంటి పార్టీ వచ్చింది, మీ ఆడబిడ్డ పార్టీ వచ్చింది. ఆశీర్వదించి మమ్మల్ని దీవించమని మిమ్మల్ని అందరినీ కోరడానికి నేను సిరిసిల్ల దాకా వచ్చిన. ఇది మొదటి జెండా, మొదటి అడుగు. కానీ మళ్ళీ వస్తా. ఎప్పటిదాకా వస్తా? ఈ సిరిసిల్లలో మన టీఆర్ఎస్ జెండా ఎగిరే వరకు వస్తాం. ఖచ్చితంగా సిరిసిల్లలో టీఆర్ఎస్ జెండా ఎగిరే తీర్చమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి వేచి ఉన్నటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.